ఎంఆర్ఐలో హర్నియేటెడ్ డిస్క్ లేదా డిస్క్ బల్జ్ అని రాగానే చాలా మంది రెండింటి మధ్య తేడాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రెండింటి మధ్య తేడా తెలియదు కాబట్టి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ రెండింటి మధ్య తేడా ఏంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీటెయిల్గా వెళ్ళే ముందు అసలు డిస్క్ అంటే ఏంటిది, డిస్క్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎప్పుడు దాన్ని డిస్క్ బల్జ్ అంటారు, ఎప్పుడు దాన్ని హర్నియేటెడ్ డిస్క్ అంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో డిస్క్ ఫంక్షన్ ఏంటిదంటే, డిస్క్ మీ వర్టిబ్రల్ కాలమ్ ఏదైతే మీ స్పైన్ ఉందో దాన్ని కుషనింగ్ చేస్తుంది. మనం ఎప్పుడైనా విగరస్ యాక్టివిటీస్ చేసినప్పుడు, జంపింగ్ కానీ, రన్నింగ్ కానీ, బెండింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు మీ స్పైన్కి డ్యామేజ్ అవ్వకుండా ఈ డిస్క్స్ అనేటివి కాపాడతాయి. ఇప్పుడు మనం డిస్క్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. డిస్క్లో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి యాన్యులస్ ఫైబ్రోసిస్, ఇంకొకటి లోపల ఉండేది న్యూక్లియస్ పల్పోసా. ఎప్పుడైతే మనం విగరస్గా యాక్టివిటీ చేసినప్పుడు డిస్క్ పైన ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు ఆ యాన్యులస్ అనేది టేర్ అవుతుంది. సో ఆ టేర్ అయిన యాన్యులస్ వల్ల లోపల ఉండే న్యూక్లియస్ పల్పోసా బయటకు వస్తుంది. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు క్లియర్గా. ఎప్పుడైతే ఆ యాన్యులస్ ఫైబ్రోసిస్ టేర్ అయ్యి న్యూక్లియస్ పల్పోసా బయటకు వస్తుందో అప్పుడు దాన్ని డిస్క్ బల్జ్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా పార్ట్, ఇది మన యాన్యులస్. అండ్ ఈ లోపల వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది మన న్యూక్లియస్ పల్పోసా. ఇప్పుడు చూడండి, ఈ యాన్యులస్ రప్చర్ అయింది అండ్ న్యూక్లియస్ పల్పోసా బయటకు వచ్చింది, బట్ స్టిల్ ఇది యాన్యులస్ లోపడే ఉంది. ఇప్పుడు దీన్ని డిస్క్ బల్జ్ అని అంటారు. ఇప్పుడు ఆ యాన్యులస్ని దాటుకొని ఆ న్యూక్లియస్ పల్పోసా బయటకు వచ్చినప్పుడు దాన్ని హర్నియేటెడ్ డిస్క్ అని అంటారు. హర్నియేటెడ్ డిస్క్ ఎట్లుంటుందో ఇప్పుడు మనం చూద్దాం. చూసిరా, ఇప్పుడు ఈ వైట్ న్యూక్లియస్ పల్పోసా అనేది యాన్యులస్ని దాటుకొని పక్కన నర్వ్ని కంప్రెస్ చేస్తుంది. అప్పుడు మీకు కాళ్ళు లాగడం, తిమ్మెలు రావడం అనేది జరుగుతుంది. సో జనరల్గా ఉండే డిస్క్ బల్జెస్ వల్ల చాలా మందికి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. అండ్ డిస్క్ బల్జ్ ఉండడం అనేది ఒక కామన్ థింగ్. మీకు ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ అని రాగానే చాలా మంది భయపడతారు. దానివల్లనే నాకు నడుమును వస్తుంది, నాకు మెడను వస్తుంది అని భయపడతారు. అందుకే ఎంఆర్ఐలో కింద క్లియర్గా రాసి ఉంటుంది, కైండ్లీ కోరిలేట్ క్లినికలీ అని. అందుకనే డిస్క్ బల్జ్ ఉన్నదనే భయపడకండి. దానివల్ల మీ లో బ్యాక్ పెయిన్ వస్తుందన్న గ్యారంటీ కాదు. లో బ్యాక్ అనేది చాలా రీజన్స్ వల్ల రావచ్చు. అందుకే ఎంఆర్ఐలో రాగానే భయపడకండి. అది డిస్క్ బల్జా లేకపోతే హర్నియేటెడ్ డిస్కా తెలుసుకోండి. అండ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈ రెండింటికి సర్జరీ అనేది అవసరం పడదు. ప్రాపర్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ అండ్ ఎక్సర్సైజెస్ తోని అండ్ పోస్చరల్ కరెక్షన్స్ తోని చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయగలుగుతాం. నాకు తెలిసి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉండొచ్చు డిస్క్ బల్జ్కి హర్నియేటెడ్ డిస్క్కి తేడా ఏంటిదో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి అవేర్నెస్ కోసం. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ లైక్ చేయండి.